నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ తిరుగుతున్నటువంటి వార్తలను కూడా వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. ఆన్లైన్లో జడ్జిల ఆస్తుల వివరాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థిర చరాస్తుల వివరాలను సుప్రీం వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యం వైపు ఇండో పసిఫిక్ ప్రాంతంలో న్యాయబద్ధమైన స్వేచ్ఛాయుత విధానాలు కట్టుబడి ఉంటాం అని భారత్, థాయిలాండ్ ప్రకటించాయి. టీచర్ల నియామకాలు రద్దు. పశ్చిమ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25,000 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. చైనా ఆధీనంలో 4,000 చదరపు కిలోమీటర్లు 4,000 చదరపు కిలోమీటర్లు భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని లోక్సభ విపక్ష నేత రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు 5 ఏళ్లు కొనసాగితేనే మంచిది. కేసీఆర్ పనులు ఆపేయండి. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు స్టే. కేసును సుమోటోగా తీసుకున్న ధర్మాసనం 100 ఎకరాల్లో చెట్లను కొట్టేస్తారా? అంత అత్యవసరం ఏమొచ్చింది? కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకున్నారా అన్న జస్టిస్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పనులు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. తమ ఉత్తర్వుల్లో ఉల్లంఘనలు జరిగితే సీఎస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సిన స్పష్టీకరణ. కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని సందర్శించి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం 16కు వాయిదా. చూడు స్వామి వసతులేమి. భద్రాచలంలో భక్తులకు ఇక్కట్లు. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో సుంకాల సునామీ. ట్రంప్ టారిఫ్ల దెబ్బకు కుదేలైన స్టాక్ మార్కెట్లు. ఆసియా, యూరోప్ మార్కెట్లన్నీ భారీ పతనం. వాటికన్నా తక్కువ నష్టంలోనే భారత మార్కెట్లు. మన ఆటో, టెక్స్టైల్, జ్యువెలరీ రంగాలపై తీవ్ర ప్రభావం. ఫార్మా, ఎనర్జీ రంగాలకు మినహాయింపు. నా ఆపరేషన్ సక్సెస్. ట్రంప్ సీఎంకు సంయమనం పాటించడం తెలియదా? స్వీయ నియంత్రణ పాటించలేరా? సీఎం రేవంత్పై మరోసారి సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఆయన వ్యాఖ్యలు 10వ షెడ్యూల్ను ఎగతాళి చేసినట్లే ఉన్నాయని వ్యాఖ్య. కోర్టు ధిక్కారం కిందే తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ గవాయ్. ముంచెత్తిన వాన. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుండపోత. చెరువులను తలపించిన రోడ్లు. భారీ వర్షానికి పెచ్చులూడిన చార్మినార్. రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు. నారాయణపూర్లో 9.78 సెంటీమీటర్ల వర్షపాతం. పాలమూరు జిల్లాలో పిడుగుపాటుకు 4 బలి. పలు జిల్లాల్లో నేలరాలిన వడ్లు, మామిడికాయలు. అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలతో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ శాంతికుమారికి సూచన. కమలంలో కాల్నరాని జోష్. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించి ఘన విజయం సాధించిన బీజేపీ క్యాడర్లో స్తబ్దత ఏర్పడింది. అడపాదడపా నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నా రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి ప్రభావం చూపేలా అవి ఉండట్లేదని నేతలు పెదవిరుస్తున్నారు. వక్ఫ్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం. రాజ్యసభలోనూ గట్టెక్కిన ఉమీద్. మూజువాని ఒడుతూ ఆమోదించిన సభ. బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షాలు. ముస్లింల హక్కులను ఎవరూ లాక్కోరు. విపక్షాలవి కుట్రపూరిత ఆరోపణలు. యథేచ్ఛగా వక్ఫ్ భూముల దుర్వినియోగం. దానికి అడ్డుకట్ట వేసేందుకే బిల్లు. నడ్డా తీరనున్న మెడికల్ బోధన కష్టాలు. మెడికల్ కాలేజీలో త్వరలో ప్రొఫెసర్ల నియామకం. మేలో 1300 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక నోటిఫికేషన్. ఆ తర్వాత 631 ప్రొఫెసర్లు, 837 అసోసియేట్ల నియామకం. 34 ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉండాల్సింది 6,378. ప్రస్తుతం 3,610. ఇంకా 2,768 మంది అవసరం. రాష్ట్ర ప్రభుత్వానికి డిఎంఏ నివేదిక. చెదురుతున్న అమెరికా కళ. విద్యార్థి వీసాలు 41% తిరస్కరణ. 2014తో పోలిస్తే రెట్టింపు. భారత విద్యార్థుల వీసాల తిరస్కరణ 34%. వర్సిటీలో సీటు వచ్చినా అనుమతించిన అధికారులు. కారణాలు కూడా చెప్పకుండానే తిరస్కరణ. యాసంగి ధాన్యం కొనుగోలు షురు. రాష్ట్రంలో 56.95 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగైన వరి. 1,40,00,000 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా. ఈ సీజన్లో 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు. నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండలో ఇప్పటికే మొదలైన కొనుగోలు. అకాల వర్షాలతో రైతుల ఆందోళన. తక్షణం పనులు ఆపండి. కంచ గచ్చిబౌలిలో 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు కొట్టేయడం ఏమిటి? అనుమతులు, పర్యావరణ ముదింపు పత్రాలు ఉన్నాయా? అక్కడ వన్యప్రాణులతో కూడా అటవీ ప్రాంతం ఉన్నట్లు ఆధారాలున్నాయి. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. సుమోటోగా విచారణ. గంటల వ్యవధిలో హైకోర్టు రిజిస్ట్రార్తో క్షేత్ర పరిశీలన అనంతరం స్టే ఉత్తర్వులు. ఉల్లంఘిస్తే సీఎస్దే వ్యక్తిగత బాధ్యతను హెచ్చరిక. 16 లోపు తేదీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం. వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ పచ్చజెండా. అర్ధరాత్రి దాటే వరకు వాడి వేడి చర్చ. సదుద్దేశంతోనే రూపొందించామన్న ప్రభుత్వం. ముస్లింల హక్కులను హరిస్తుందని ధ్వజమెత్తిన విపక్షాలు. సవరణల వారీగా ఓటింగ్. రాష్ట్రపతి ముందుకు అనుకూలం 128 మంది, వ్యతిరేకం 95 మంది. హైకోర్టులో కేసు 7కు వాయిదా. తాజాగా మరో 2 పిటిషన్ల దాఖలు. అన్ని పిటిషన్లను కౌంటర్ దాఖలుకు న్యాయస్థానం ఆదేశాలు.
హెచ్సియు వివాదంపై మంత్రుల కమిటీ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం నేటి నుంచి అన్ని వర్గాలతో కమిటీ చర్చలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆస్తులిక బహిరంగం న్యాయస్థానం వెబ్సైట్లో త్వరలో వివరాలు వెల్లడి సీజీఐ ఆస్తుల వివరాలు అందుబాటులోకి సర్వోన్నత న్యాయస్థానం తీర్మానం అతలాకుతలం రాష్ట్ర వ్యాప్తంగా దంచుకొట్టిన వాన వేరువేరు ఘటనలు 5గురు మృతి హైదరాబాద్లో వాగులుగా మారిన రహదారులు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో నేలరాలిన మామిడికాయలు ఖైరతాబాద్ బంజారాహిల్స్ ప్రధాన రహదారి కూడల్లో వరద నీటితో నిలిచిన వాహనాలు పేద వర్గానికి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు ఖురాన్ స్ఫూర్తిని విస్మరించింది ఇబాదత్ ఖానాను స్వాధీనం చేసుకోవడంపై హైకోర్టు ఆగ్రహం రివ్యూ పిటిషన్ను కొట్టివేసిన న్యాయస్థానం పాదరక్షలు వదిలి ఖురాన్లోని అంశాలను చదివిన న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక 2028 వరకు వేచి చూడాలా తగిన సమయం అంటే ఎంత ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ముగిసిన వాదనలు తీర్పు రిజర్వు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మరోసారి జస్టిస్ గవాయి అసంతృప్తి గతంలో కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా అని వ్యాఖ్య ఎవరిని వదలని ట్రంప్ పేద నుంచి పెద్ద దేశాల దాకా సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికా భారత్పై 26%, చైనాపై 34%, మనపై 27% అదనంగా పడొచ్చని అంచనా ఆర్థిక వ్యవస్థకు దెబ్బని ప్రపంచ దేశాల ధ్వజం మన ఫార్మాకు ఊరట ట్రంప్ సుంకాల నుంచి మినహాయింపు భారత్పై అదనంగా ప్రమాదంలో అమెరికా వర్సిటీ స్వేచ్ఛ హైదరాబాద్లో కుండపోత 5 గంటల్లోనే 9 సెంటీమీటర్ల వర్షం ఇండ్లలోకి వరద కొట్టుకుపోయిన బండ్లు కూలిన చెట్లు రోడ్లపై నిలిచిన నీళ్లు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ జిల్లాలోనూ భారీ వర్షాలు దెబ్బతిన్న పంటలు పిడుగులు పడి ముగ్గురు మృతి గోడకూలి మరో 2 రోజుల వర్షాలు 27 జిల్లాలకు ఎల్లో అలర్ట్ వర్షాలపై అలర్ట్గా ఉండండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలి సీఎం ఆదేశాలు సిఐడి చేతికి ఫాల్కన్ స్కామ్ కేసు ఫీజుల చెల్లింపుపై ఒత్తిడి తేవద్దు భూముల వివాదంపై మంత్రులతో కమిటీ చైర్మన్గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీధర్బాబు సభ్యులు అందరితో సంప్రదింపులు జరపనున్న కమిటీ కంచె గచ్చిబౌలి భూముల్లో పనులను ఆపండి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దు అటవీ ప్రాంతం కాకపోయినా చెట్లను నరికేయడానికి పర్మిషన్ తీసుకున్నారా 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లను కొట్టేయడం ఏమిటి నెల రోజులు ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి 6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వండి లొకేషన్ను సీఎస్ విజిట్ చేసి ఈ నెల 16 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలి నిర్లక్ష్యంగా ఉంటే సీఎస్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరిక పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వాయిదా ముగిసిన వాదనలో 8 వారాలకు తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఈ అంశంపై మాట్లాడేటప్పుడు సీఎం సంయమనం పాటించాలని సూచన లేదంటే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందన్న బెంచ్ సీఎం అంటే రాజు కాదు పెద్ద పాలేరు ఆయన ఆస్తులకు ధర్మకర్త మాత్రమే ప్రజలంతా తమ బానిసలు కాళ్ళ కింద చెప్పులు అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది హెచ్సియు భూములు ఎవరూ కొనొద్దు మేము అధికారంలోకి వచ్చాక అవన్నీ స్వాధీనం చేసుకుంటాం ఆ భూముల్లో ఎకో పార్క్ అభివృద్ధి చేస్తామని వెల్లడి 60 దేశాలపై టారిఫ్ మోత ప్రపంచంలో ప్రతి దేశంపై కనీసం 10% సుంకం ట్రంప్ ఇండియా 52% టారిఫ్లు వేస్తుండగా అందులో సగం 27% ప్రకటన చైనా EU వియత్నాం తైవాన్ జపాన్ పైన బాధుడు ఏప్రిల్ 5 నుంచి 10 నుంచే అమలు రాజ్యసభలో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి రిజిజు బిల్లును వ్యతిరేకిస్తూ నల్ల దుస్తులతో హాజరైన ప్రతిపక్ష ఎంపీలు వక్ఫ్ ఆదాయాన్ని భూమాఫియా దోచుకుంటున్నది నడ్డా వక్ఫ్ బిల్లును బుల్డోజ్ చేశారు సోనియా గాంధీ నెక్స్ట్ చర్చిలు గుడులపై కేంద్రం కన్ను సుప్రీంకోర్టుకు వెళ్తాం స్టాలిన్ దేశాన్ని విభజించే కుట్ర మమత వక్ఫ్ బోర్డా ల్యాండ్ మాఫియా బోర్డా యోగి ఆదిత్యనాథ్ ప్రపంచ దేశాల ఆందోళన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ EU ఎకానమీపై ప్రభావాన్ని పరిశీలిస్తున్నాం ఇండియా మాంద్యం రావచ్చు జర్మనీ మేము వ్యతిరేకిస్తున్నాం ట్రంప్ ప్రకటన ఏకపక్షంగా ఉంది వెనక్కి తీసుకోవాలి చైనా మన స్టూడెంట్లకు ట్రంప్ ట్రబుల్ వీసా రూల్స్ను కఠినతరం చేసిన అమెరికా ప్రెసిడెంట్ సగానికి పడిపోయిన F1 వీసా అప్రూవల్స్ F1 వీసా రెన్యువల్ గడువు 1 ఏడాదికే కుదింపు గ్లోబల్ ప్రోగ్రామ్స్ ఎంచుకునే వాళ్ళు దేశం బయట ఉండేందుకు 5 నెలలే గడువు ఇంటర్న్షిప్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలకు ఆటంకాలు క్యాంపస్ పార్ట్ టైంలపైన విపరీతమైన ఆంక్షలు గత 5 ఏళ్లతో పోలిస్తే రెట్టింపైన ఫీజుల భారం జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ లాంటి దేశాల వైపు విద్యార్థుల చూపు
26 కాదు 27%. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకం. అన్ని దేశాలపైన కనీసం 10% టారిఫ్. విదేశీ ఆటోమొబైల్స్ ఉత్పత్తులపై 25%. ఫార్మా, సెమీకండక్టర్ ఇతర రంగాలకు సంబంధించిన ఉత్పత్తులకు మినహాయింపు. అమెరికా పన్ను చెల్లింపుదారులు 50 ఏళ్లుగా దోపిడీకి గురయ్యారు. ఇకపై అలా కుదరదు. మా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై అందులో సగమే వేస్తున్నాం. ట్రంప్ భారత్పై సుంకాల ప్రభావాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటన. ట్రంప్ ప్రకటనతో అమెరికా మార్కెట్ల క్రాష్. లక్షల కోట్ల మేర ఆవిరైన సొమ్ము. భారత్పై మిశ్రమ ప్రభావం. ఫార్మా రంగం మినహాయింపుకు పెద్ద ఊరట. మన ఎగుమతుల్లో 3వ వంతు ఫార్మాయే. ఆటోమొబైల్ విడిభాగాలపై గట్టి ప్రభావం. మనకిదే మంచి తరుణం. భారత్తో పోలిస్తే ఆసియాలోని పలు దేశాలపై ట్రంప్ అధిక సుంకాలు. అక్కడి నుంచి తరలివచ్చే ఎంఎన్సీలను ఆకర్షించేందుకు మనకు అవకాశం. అమెరికాకు మాంద్యం. ప్రతీకార సుంకాలతో అసలుకే వేశారు. గతంలో ఇలాగే స్మూత్ హాలీ పేరుతో భారీగా సుంకాలు విధించిన అగ్రరాజ్యం 1930 నాటి మాంద్యానికి ఇదే కారణం. స్వదేశానికి వెళ్ళొద్దు, తిరిగి వచ్చే ఛాన్స్ ఉండదు. భారతీయ ఉద్యోగులకు అమెరికా కంపెనీల హెచ్చరిక. ట్రంప్ ఆంక్షలపై ఆందోళనతో భారత టికెట్లు, డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ అంగుళం కూడా కొనకండి. 3 ఏళ్ల తర్వాత అధికారం మాదే. ఆ భూములన్నీ వెనక్కి తీసుకుంటాం. 400 ఎకరాల్లో ఎకో పార్కును ఏర్పాటు చేస్తాం. రేవంత్ రియల్ బ్రోకర్లా కాదు, మనిషిలా ఆలోచించు. సంజయ్ తంబాకు నమ్మలను కాదు, పర్యావరణం గురించి తెలుసుకో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు. బీఆర్ఎస్ ఐటీ సెల్ ఇన్ఛార్జీలపై కేసులు. కంచగచ్చిబౌలిపై ఫేక్ వీడియోలు సృష్టించారని ఎన్ఎస్యూఐ ఫిర్యాదు. కొణతం దిలీప్, క్రిషాంక్లపై కేసు నమోదు. హెచ్సియు వ్యవహారంపై సచివాలయం ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాల యత్నం. మా ఆదేశాలు పాటించకపోతే సీఎస్ జైలుకే. అక్కడి చెరువు దగ్గర నిర్మించే తాత్కాలిక జైలుకు వెళ్తారు. మీరు దాన్ని కోరుకుంటే మేమేమీ చేయలేం. వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కంచగచ్చిబౌలి వ్యవహారంలో సుప్రీం వ్యాఖ్యలు. సీఎస్ అక్కడ పరిశీలించి 16 లోపు నివేదిక ఇవ్వాలి. 2-3 రోజుల్లోనే 100 ఎకరాల నరికివేత. హైకోర్టు రిజిస్ట్రార్ నివేదికలో విస్తుపోయే అంశాలు. నెమళ్ళు, జింకలు పారిపోయినట్లు ఫోటోలున్నాయి. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా పనులొద్దు సుప్రీం. 2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఎకో పార్క్. ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాకుండా హెచ్సియు 1600 ఎకరాలని కలిపి ఏర్పాటు. సింగపూర్ నైట్ సఫారీ, న్యూయార్క్ సెంట్రల్ పార్కుల తరహాలో వసతులు. హైదరాబాద్కి తలమానికంగా నిర్మాణం. భాగస్వాములతో సంప్రదింపులకు యోచన. 3 మంత్రులతో కమిటీ ఏర్పాటు. సుప్రీం మమ్మల్ని అడ్డుకోలేదుగా. కొత్త పిటిషన్లను ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. విచారణ ఈ నెల 7వ తేదీకి వాయిదా. సుప్రీం స్టేతో హెచ్సియులో విద్యార్థుల సంబరాలు. ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించిన సంఘాలు. 25,000 మంది టీచర్ల నియామకాల రద్దు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. మమతా ప్రభుత్వానికి జలక్. నియామక ప్రక్రియ అంతా అవకతవకలైన ధర్మాసనం. నోట్ల కట్టల జడ్జిని బదిలీ చేసినట్టుగా టీచర్లను చేయొచ్చు కదా. ఇంతమందిని తొలగిస్తే పాఠాలు చెప్పేదెవరు? మమత. ప్రజా సంక్షేమానికి పునరంకితం కండి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సోనియా రాహుల్ సూచన. ఆమోదిస్తే 24 గంటల్లో బీసీ కోటా అమలు. సంజయ్కు పొన్నం సవాల్. ప్రధాన అపాయింట్మెంట్ బీజేపీ తీసుకోవాలి. సీఎంతో పాటు కలిసి వస్తాం. బీఆర్ఎస్ పాలన ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం. మహేష్ గౌడ్. సీఎం సంయమనం పాటించలేరా? గతంలో ఎమ్మెల్సీ కవిత విషయంలో ఇలానే వ్యాఖ్యలు. అప్పట్లో చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా? సీఎం రేవంత్ రెడ్డి తీర్పై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై వాదనలు పూర్తి, తీర్పు రిజర్వు. అకాల వర్షంతో అతలాకుతలం. పలు జిల్లాల్లో ఈదురుగాలతో వడగండ్లు. తడిసిన ధాన్యం, దెబ్బతిన్న వివిధ పంటలు. సంస్థ నారాయణపురంలో 9.7 సెంటీమీటర్ల వర్షం. పిడుగుపాటుకు 4 మృతి, గోడకూలి 1 మృతి. హైదరాబాద్లో గంటన్నర పాటు దంచుకొట్టిన వాన. భారీ వర్షం దాటికి చార్మినార్ నుంచి ఊడిపడిన పెచ్చులు. అధికారులు అప్రమత్తంగా ఉండండి. సీఎం రేవంత్. తగ్గేదేలే, నాపై ఆరోపణలను రుజువు చేస్తే రాజీనామా చేస్తా, లేకపోతే అనురాగ్ ఠాకూర్ చేయాల్సిందే. రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్. భారత్ది వికాసవాదమే, విస్తరణవాదం కాదు. థాయిలాండ్తో సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత సమ్మిళిత చట్టబద్ధ వ్యవస్థ ఉండాలని ఆకాంక్ష. ఈశాన్య రాష్ట్రాలకు థాయితో మరింత సహకారం. థాయి పర్యటనలో మోదీ వెల్లడి. ఈపీఎఫ్ విత్డ్రా మరింత సులువు. ఇకపై క్యాన్సల్డ్ చెక్ అప్లోడ్ అవసరం లేదు. బ్యాంకు ఖాతా, కంపెనీకి ధృవీకరణ అక్కర్లేదు. క్లెయిమ్ల వేగవంతానికి ఈపీఎఫ్ఓ చర్యలు. బర్డ్ ఫ్లూ సోకిన 10,000 కోళ్లను చంపేశారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో వైద్యాధికారుల చర్య. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు.